చూడండి ఫ్రెండ్స్, ఈ మేక అయితే చూడుదంట పాపం. మేకలామ ఇటు మేపడానికి వచ్చింది. మేపడానికి వస్తే ఇది ఒక్కటి తగ్గిపోయింది. దీన్ని అయితే కుక్కలు చూడండి ఎలా పెరిచాయో. ఇంక మేము లిఫ్ట్ మిషన్ పనిచేస్తున్నాము. ఇంక కుక్కలైతే 4-5 కుక్కలు ఈ మేకని చూడండి ఎలా పెరిచాయి పాపం, నిద్ర వచ్చేటట్టు. ఇదైతే సూడు మేక, ఇంకా ఏం లేదు. ఇంక మేమైతే ఆ కుక్కలను తోలి చూడండి లోనికి తీసుకొచ్చాము. మేము ఉండే అపార్ట్మెంట్లోకి లోనికి తీసుకొచ్చాము. మా ఆయన అయితే ఆ మేకలామని పిలుచుకురావడానికి వెళ్ళాడు. గొంతు కాడ ఇంకా చూడండి ఎంత కలిసి వెనకైతే చూడండి నెత్తురు కూడా వస్తుంది. ఇక్కడైతే పెద్ద పెద్ద కుక్కలు 5-6 కుక్కలు ఉన్నాయి. మా టామీని కూడా అంతే కలిసాయి పాపం. ఈరోజు మేమైతే లిఫ్ట్ మిషన్ పని చేస్తున్నాము. ఇంక మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా టైం అయితే 10 దాటింది. నెత్తురు అయితే పాపం ఆగట్లేదు. చూడండి ఎలాగొచ్చిందో. కుక్కలు అయితే 5-6 కుక్కలు బాగా పీకి పెట్టినాయి. ఇంకా మనుషులు మేమైతే పోకపోతే పాపం చచ్చిపోయేది. బాగా ఒక 5-6 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏ కన్ను వచ్చినా కానీ కుక్కల్ని, చిన్న చిన్న కుక్క పిల్లల్ని, ఇంకా మనుషులను కూడా కారవబోతున్నాయి. అసలు కుక్కల్ని ఏం చేయాలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే మా పిల్లలకి టిఫిన్ ఉప్మా చేశాను. ఇంక వీడియో తీయలేదు. ఇంక లిఫ్ట్ మిషన్ పని, ఇంక ఇంట్లో పిల్లలతో పనులు, పిల్లల్ని రెడీ చేయటం ఇవే సరిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంక వీడియో తీయాలంటే టైం కూడా సరిపోవట్లేదు. టైం అయితే 10 అయింది కదా. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వంట ఏమీ చేయలేదు, ఉప్మా తిన్నాము. ఇంకా వంట వండాలి. అవతల అపార్ట్మెంట్ చూడండి, అది కూడా ఒక స్లాబ్ వేశారు. మళ్ళీ కడుతున్నారు 2వ స్లాబ్కి. పిల్లర్లు కూడా పోసారు. పాపం చూడండి ఎదరైతే కండ నెత్తురు కూడా వస్తుంది. మా టామీ చూడండి నా చుట్టూరు తిరుగుతుంది. టామీ లోనికి పో, ఎల్లునికి. ఇంకా మా ఆయన చూడండి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి చికెన్ కేజీ తీసుకొచ్చాడు. ఇంకా నేనైతే చికెన్ శుభ్రంగా నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలు కోసి కట్ చేసుకొని నీట్గా కడిగేసాను. కడిగేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక లిఫ్ట్ మిషన్ పని ఏమీ కాలేదు, ఇంకా సగం ఉన్నాయి. ఈరోజైతే ఉదయాన్నే 1100 ఇటుకురాళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా 1100 ఇటుకురాళ్ళు ఇంకా కాలేదు, సగమే వేసాము. లేదా పసుపు ఆడ పెడతా చాలా పట్టిద్ది. మా రేణుకాదేవి చూడండి ఉయ్యాలేసాము. మేకలామ అయితే కానరాలేదంట. కేజీ పసుపు పట్టిద్ది దానికి. మొత్తం అన్నీ ఘాట్లే. 1100 ఇటుకురాళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకొక 1000 ఉన్నాయి. 1500 వేసిన తాత. ఇప్పుడు 1500 ఇటుకురాళ్ళు వేసాము. ఇంకా ఈ 1100 ఇటుకురాళ్ళలో 1500 వేస్తే ఇంకొక 1000 ఇటుకురాళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకా అదిగో అక్కడ చూడండి ఆ ఇసుక కూడా వేయాలి. ది కరుతూ ఆ కుక్కలు 3 కుక్కలు వచ్చినాయి. ఏడా అది లేచిద్దా? ఎన్ని కేజీలు చూడుది పాపం. లోన్ 2-3 ఉన్నాయి పిల్లలు. ఇంకా జ్యూస్ తాగుతావా? టామీ చూడండి చూడు. నేను పట్టుకోను, నాకు భయం. ఎవరన్నా రమ్మని నేను ఆయన రమ్మని బిల్డింగ్ ఆయన అలా పట్టుకున్నాను. మేకలామైతే కానరాలేదంట. మేము పని చేసే కాడికి తీసుకెళ్తున్నాము ఈ మేకని. ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ కుక్కలు కలుగుతాయని.
చూడండి పాపం పాపం బతుకుండగానే దాన్ని ఈడ్చేయాలి నేను బొనుకో పెట్టండి లేడు బొనుకో పెట్టండి అడ్డం ఎందుకు ఆడన్నా పాపం తెలియద్ది టామీ అడిపో నువ్వు నిన్ను చూసి అది అదిరిపోయింది బాగా ఏయ్ టామీ దాన్ని అడిపో ఇది ఖాళీ ఉంది ఏం కావాలా దీంట్లో నా బొమ్మే అవపడుతుంది అది చీజు మీరు తెచ్చి నీకు గత్తలు తాగల ఇంక ఇటుకురాలు అయితే సాయంత్రము ఇంక ఎండ చూడండి ఎలా వస్తుందో 3 కానుండి వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక 6 బళ్ళు ఇసుకెత్తే ఇవాళకి సరిపోతాయంట. లిఫ్ట్ మిషన్ పని అయితే ఇప్పుడు దాకా చేసాం ఫ్రెండ్స్. ఎండ అయితే మామూలు రాలేదు. ఇంకా ఉదయాన్నే చికెన్ తెచ్చాడని చెప్పాను కదా, చూడండి చికెన్ తీసుకొచ్చాడు కదా, చికెన్ శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా బయటికి తీసి పక్కన పెట్టాను చూడండి. ఇంకా దీంట్లోకి అయితే మసాలా రెడీ చేసుకున్నాను. కొబ్బరిను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కల్లం ఎల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టి మసాలా రెడీ చేశాను. ఇప్పుడు చికెన్లో గోంగూర వేద్దామని చూడండి. గోంగూర అయితే ఇలా చేస్తున్నాను. ఇలా మెత్తగా చేసి గోంగూర వేసి గోంగూరతో చికెన్ చేద్దామని ఇంకా మసాలాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టాను. నేనైతే నా కోసం కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను చూడండి. ఈ తెపాల్లో కూర చేసుకున్నాం గ్యాస్ ముట్టించుకొని. తెపాలు వేడైంది, నూనె పోసుకుందాం.
ఉల్లిపాయలు టమాటాలు వేగాయి. ఇప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకుందాం. పేస్ట్ అంతా బాగా పచ్చేసిన పోయేటట్టు వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. ఇది చికెన్ వేసుకుందాం. పసుపు సాల్ట్ కూరకు సరిపోను వేసాను. చూడండి, ఒకసారి తిప్పుకొని బాగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర చూడండి ఎలా ఉంటుందో. తిప్పుకుందాం. ఈ చికెన్లో గోంగూర వేసుకుందాం. కారం వేసుకుందాం. చికెన్ మసాలా, గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తిప్పుకుందాం. గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.